బెంగళూరు చెన్నై గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి సిద్ధమైంది. కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖ రహదారిని నిర్మించింది. 17,930 కోట్ల ఖర్చుతో 4 లైన్ల ఈ రోడ్ను నిర్మించారు. ఈ ఏడాది ఆఖర్లో ఈ మార్గం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. 262 కిలోమీటర్ల రహదారి కర్ణాటక సరిహద్దు వరకు 110 కిలోమీటర్ల మేర ఉంది. మిగతా రవాణా మార్గం ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఈ రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం 5 గంటల్లో చేరుకోవచ్చు. రహదారికి ఇరువైపులా పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో పలు పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. రవాణా వ్యవస్థ ఉన్నందున పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. హొసకోట శివార్ల నుంచి దేవనహళ్లి, హోసూరు, తుముకూరు తదితర ప్రాంతాలకు వెళ్లే విధంగా రింగ్ రోడ్ వంతెనల్ని నిర్మించారు. వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లేలా రోడ్లను అభివృద్ధి చేశారు. కోలారు, చిత్తూరు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాడల నుంచి నేరుగా కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేలా రహదారిని అభివృద్ధి చేశారు. ఈ రోడ్డు మార్గం వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.